Hello everyone. Hello everyone. 10th class 14 chapter ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది డైరెక్ట్ మెథడ్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? ఏ సర్వే వాస్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక సర్వేలో ఎన్విరాన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి దాంట్లో 20 హౌసెస్ ఒక లొకాలిటీలో ఉన్నటువంటి 20 హౌసెస్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు ఒక ప్రోగ్రాంలో సర్వే చేయడం జరిగింది, కలెక్ట్ చేయడం జరిగింది. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. ఒక ఈచ్ హౌస్కి వచ్చేసి మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చాడు, అలానే నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమ్ అనేది మనం డైరెక్ట్ మెథడ్లో ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ఇంటర్వెల్ 0 to 2, 2 to 4, అంటే 0 to 2 మినిమం 2 ప్లాంట్స్ ఉన్నటువంటి హౌసెస్. నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 1. 2 to 4 ఎన్ని ఉన్నాయి? 2. 4 to 6 ఎన్ని ఉన్నాయి? 1. 6 to 5 8 ఎన్ని ఉన్నాయి? 5. 8 to 10 ఎన్ని ఉన్నాయి? 6. 10 to 12 ఎన్ని ఉన్నాయి? 2. 12 to 14 ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు మనం దీనికి క్లాస్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా క్లాస్ మార్క్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? క్లాస్ మార్క్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ. 0కి 2కి మధ్యలో వాల్యూ ఏమొస్తుంది మనకి? 1. ఒకవేళ మీకు ఈ మిడ్ వాల్యూ అనేది ఒకేసారి డైరెక్ట్గా ఐడెంటిఫై చేయటం చేత కానప్పుడు మనం ఈ మెథడ్లో మిడ్ వాల్యూ అనేది ఎలా కనుక్కుంటామో చూడండి. దిస్ ఈజ్ ద లోయర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. వీ యాడ్ దిస్ 2. 0 + 2 / 2. 0 + 2 ఎంత? 2నే కదా. 2/2 అంటే ఎంత వస్తుంది మనకి? 1. దట్ ఈస్ ద క్లాస్ మార్క్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. అలానే 2కి 4కి 2 + 4 6. 6/2 హౌ మచ్? 3 కదా. అలానే 4 + 6 10. 10/2 5. 6 + 8 14. 14/2 ఎంత వస్తుంది మనకి? 7 కదా. 8 + 10 18. 18/2 9. 10 + 12 22. 22/2 ఎంత వస్తుంది మనకి? 11 కదా. 12 + 14 26. 26/2 అంటే ఎంత వస్తుంది మనకి? 13. సో ఇలా మనం క్లాస్ మార్క్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? FI XI అంటే ఈ 2ని మల్టిప్లై చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ మార్క్. 1 1 జా 1, 2 3 జా 6, 1 5 జా 5, 5 7 జా 35, 6 9 జా 54, 11 2 జా 22, 13 3 జా 39. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సిగ్మా FI XI. సిగ్మా అంటే టోటల్ అనుకున్నాం కదా. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. 6 + 1 + 6 7, 7 + 5 12, 12 + 5 17, 17 + 4 21, 21 + 2 24, 24 + 9 how much? 24 + 9 so 6. 3 + 3 6, 6 + 2 8, 8 + 5 13, 13 + 3 16. సిగ్మా FI XI అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యాడ్ కదా. 1 + 6 7, 7 + 5 12, 12 + 5 17, 17 + 4 21, 21 + 2 23, 23 + 9 32, 3 + 3 6, 6 + 2 8, 8 + 5 13, 13 + 3 16. సో సిగ్మా FI XI ఎంత వచ్చింది మనకి? 162. అలానే మనం సిగ్మా FI ఫైండ్ అవుట్ చేయాలి. 1 + 2 3, 3 + 1 4, 4 + 5 9, 9 + 6 15, 15 + 2 17, 17 + 3 how much? 20. Now what is the mean? మీన్ మనం x⁻తో డినోట్ చేస్తాం కదా. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? సిగ్మా FI XI బై సిగ్మా FI. వాట్ ఈస్ సిగ్మా FI XI? 162/20. Now we divided 162 with the 20. 28 160 మైనస్ we get 2. మనకి డివైడ్ అవ్వదు కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటాం. 21 20. సో వాట్ వీ గెట్? 8.1. therefore mean number of plants per house equal to how many plants? 8.1. అవరేజ్గా 8 ప్లాంట్స్ అనేవి ఈచ్ హౌస్ ప్లాన్ చేస్తుందని మీనింగ్. అగైన్ ఇక్కడ మనం సెకండ్ ప్రాబ్లం అనేది
డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్ మీన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో ఉన్న 50 వర్కర్స్ యొక్క డైలీ వేజెస్ ఎంత, డైలీ వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చాడు. 200 to 250 12, 250 to 300 14, 300 to 358, 350 to 400 6, 400 to 450 10. We have to find out the mean daily wages of a workers of the factory. Daily wages of the workers of the factory. సో ఇప్పుడు మనం అజ్యూమ్ మీన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్ అనుకుంటున్నాం కదా. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటి, డైలీ వేజెస్ ఏమో క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ వి టేక్ యాజ్ ఎ ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్, మనకి డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ఐ డిఐ అనేది కనుక్కుంటాము. డైలీ వేజెస్ ఏమున్నాయి మనకి ఇక్కడ, 200 to 250, హౌ మెనీ వర్కర్స్ 12, 250 to 300, how many workers 14, 300 to 350, how many workers 8, 350 to 400, how many workers 6, 400 to 450, how many workers 10. నౌ క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ ప్రాబ్లంలో. మిడిల్ వాల్యూ, మిడిల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 200 plus 250 ఎంత అవుతుంది, 450 కదా, 450/2. మీకు తెలియనప్పుడు సింపుల్గా 2ని యాడ్ చేసుకొని డివైడ్ చేసుకోండి 2తో. 2 2s are 4, 2 2s are 4, 1 ఉంటుంది కాబట్టి 10, 2 5s are 10. వాట్ ఈస్ ద క్లాస్ మార్క్, 225. ఇంకా సింపుల్గా క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి క్లాస్ ఇంటర్వెల్ టూ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 50 ఉంది కదా. ఆ 50ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే బిఫోర్ వాల్యూ. ఇప్పుడు 50 యాడ్ చేస్తాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది, 275. నౌ ఈ 50 యాడ్ చేస్తే 325. నౌ అగైన్ 50 యాడ్ చేసుకుంటే 375. అగైన్ 50 యాడ్ చేసాం అనుకోండి, 375కి 50 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 425. ఇప్పుడు మనం డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఒక మెథడ్ ఉంది, నేను ఇక్కడ మీకు సింపుల్గా ఎటువంటి నెగిటివ్ వాల్యూస్ రాకుండా ఈ డిఐ ఎక్స్ఐ మైనస్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ కదా. ఎజ్యూమ్డ్ మీన్ అనేది జనరల్గా మనకి టెక్స్ట్ బుక్లో మిడిల్లో ఉన్న వాల్యూని తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మీకు నేను ఫస్ట్ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ కన్సిడర్ చేసి ఏ నెగిటివ్ వాల్యూ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ వాల్యూ ఏదైతే క్లాస్ మార్క్లో ఉందో దాని వాల్యూని ఏగా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ 225 కదా. అంటే 225 మైనస్ 225 ఎంత వస్తుంది మనకి, 0. అగైన్ 275 మైనస్ 225, వాట్ వీ గెట్ 50. అగైన్ 325 మైనస్ 225, వాట్ వీ గెట్ 100. అగైన్ 375 మైనస్ 225, వాట్ వీ గెట్ 150. అగైన్ 425 to 225, వాట్ వీ గెట్ 200. ఇప్పుడు చూడండి మనకి ఎక్స్ఐ మైనస్ ఎక్కడ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి రావు. ఇప్పుడు మనం ఎఫ్ఐడిఐని మల్టిప్లై చేసుకోవాలి. 12 zeros సార్ ఎంత వస్తుంది, 0. 14 15s are 14 5s are ఎంత మనకి 70 కదా. కాబట్టి ఇక్కడ 50 times కాబట్టి 700. 800s 8 into 100 800. 150 into 6 ఎంత వస్తుంది మనకి 900. 12 into 10 200 into 10 ఎంత అవుతుంది 2000. నౌ వి యాడ్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. సిగ్మా ఎఫ్ఐ డిఐని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎడిషన్ మనకి 0, ఇక్కడ కూడా 0 వస్తుంది. 7 + 8 ఎంత వస్తుంది మనకి 15 కదా. 15 + 9 24. 2 + 2 ఎంత అవుతుంది 4. 4400. నౌ సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అనేది ఇక్కడ టోటల్ చూడండి ఎంత వస్తుంది, 12 + 14 26, 26 + 8 34, 34 + 6 40, 40 + 10 50. ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ 50 వర్కర్స్ ఇచ్చారు కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎంత అవుతుంది 50. నౌ వాట్ ఈస్ ద మీన్ ఇన్ డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్ మీన్ మెథడ్. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. వాట్ ఈజ్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 225 కదా. 225 + 4400 బై
50. 0 0 క్యాన్సిల్. 5 8 జా 40 కదా, ఇక్కడ అగైన్ ఎంత ఉంటుంది 40. 5 8 జా 40. సో 225కి మనం 88 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 13. 10 plus 1 11. 313 is the mean. What is the daily wages of the workers of a factory? Therefore mean daily wages of workers of the factory ఎంత వచ్చింది మనకి వేజెస్ కాబట్టి 313 రూపీస్ మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్. నౌ మనం 9th క్వశ్చన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేసుకుందామో చూద్దాం. 9th ప్రాబ్లం ఏముంది ఇక్కడ మనకి, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ 35 సిటీస్. ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. 35 సిటీస్లో ఉన్నటువంటి లిటరసీ రేట్ గురించి పర్సంటేజెస్లో ఇచ్చాడు. మనం మీన్ లిటరసీ రేట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో లిటరసీ రేట్ అనేది పర్సంటేజ్లో ఇచ్చాడు కదా, 45 to 55. హౌ మెనీ సిటీస్ 3. అలా 55 to 65 హౌ మెనీ సిటీస్ 10. 65 to 75% 11. 75 to 85% 8. And 85 to 95% 3. So these are the number of cities. So first one is class interval, second one is a frequency. Now class mark. Already మన class mark ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాం కదా. 45 మిడ్ వాల్యూ, 45కి 55కి మధ్యలో ఏమొస్తుంది మనకి 50యే కదా. సో ఇంకా మాకు మిడ్ వాల్యూ ఇలా అర్థం కాదు, డైరెక్ట్గా రాసుకోలేమో అనుకుంటే ఏం చేయాలి, 45 plus 55/2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. వాట్ వీ గెట్ 100/2. 100/2 అంటే ఎంత 50. అగైన్ 55 plus 65 హౌ మచ్ ఎంత వస్తుంది మనకి 120 కదా. 120/2 అంటే ఎంత 60. అగైన్ మీకు ఇందాక ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను, హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంటుందో అంత డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకి మిడ్ వాల్యూ బిఫోర్ వాల్యూకి యాడ్ చేస్తే మిడ్ వాల్యూ వస్తుంది. లేదు మనకి మిడ్ వాల్యూ అనేది డైరెక్ట్గా అర్థమైతే కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 65 75 ఉంది. 65 75కి మిడిల్లో ఏమొస్తుంది 70యే కదా. 75 to 85 80. 85 to 95 90. నౌ ui ఈక్వల్ టు xi మైనస్ a/h. మనకి ఏ అనేది ఎలా కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను ప్రీవియస్ ప్రాబ్లంలో. ఫస్ట్ వాల్యూని మనం ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుందాం. ఎందుకంటే మనకి ఎటువంటి నెగిటివ్ వాల్యూస్ రావు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒక ప్రాబ్లమ్ని ఏ మెథడ్లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సింపుల్ మెథడ్. xi మైనస్ a/h. xi మైనస్ a అంటే 50 మైనస్ 50 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 0/h అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ 10 కదా మనకి హైట్. 0/10. What we get 0. Again 60 minus 50. What we get 10. 10/10 equal to 1. Again 70 minus 50 20. 20/10 2. Again 80 minus 50 30. 30/10 we get 3. Again 90 minus 50 40. 40/10 we get 4. Now we multiply fi ui. fi అంటే 3, ui అంటే 0. 3 zeros are 0. 10 ones are 10, 11 twos are 22, 8 threes are 24, 3 fours are 12. చూడండి ఇప్పుడు మనం సిగ్మా fi ui అంటే టోటల్ యాడ్ చేసుకోవడం. 10 plus 22 32. 32 plus 24 ఎంత వస్తుంది మనకి 32 plus 24 అంటే 56. 56 plus 12 వాట్ వీ గెట్ 68. అలానే మనం ఇప్పుడు సిగ్మా fi అంటే నథింగ్ బట్ 35 సిటీస్ అని ఒకసారి చూద్దాం. 3 plus 10 ఎంత 13. 13 plus నౌ సిగ్మా fi అంటే టోటల్. ఆల్రెడీ మనకి 35 సిటీసే కదా ఇచ్చింది. సో సిగ్మా fi ఈక్వల్ టు 35. ఇప్పుడు మీన్ అనే స్టెప్ డివియేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. వాట్ ఈజ్ a వాల్యూ హియర్ 50. 50 ప్లస్ వాట్ ఈజ్ సిగ్మా fi ui 68 బై what is the sigma fi 35 into what is the h value 10 కదా. నౌ ఈ సమ్ని ఇక్కడ ఉన్న దాన్ని ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేసి 35తో డివైడ్ చేయొచ్చు. లేదా అంటే 68/35 డివైడ్ చేసినాక 10తో అయినా మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం 68 into 10 తీసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది మనకి 680 కదా. 680/35. నౌ 680ని 35తో డివైడ్ చేద్దాం. 35 2s are 70. కాబట్టి ఇక్కడ మనం డివైడ్ 68 మైనస్ 70 అంటే సబ్ట్రాక్ట్ చేయలేం కదా. కాబట్టి 1 టైం తీసుకుందాం. 35 మైనస్ చేసామనుకోండి 8 - 5 ఎంత
3. 6 minus 3, 3. Now drop the number 330. Again 35 ఎన్ని టైమ్స్ అవుతుందో ఒకసారి సబ్ట్రాక్ట్, ఇక్కడ ఎన్ని టైమ్స్ తీసుకుంటే సబ్ట్రాక్ట్ అవుతుందో చూద్దాం. మనం ఇక్కడ 9 టైమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. 9 5 is 45, 9 3 is 27 plus 4 31. 10 టైమ్స్ అంటే 350 కదా, సో 10 టైమ్స్ ఇక్కడ మనం వేసుకోం కాబట్టి 9 టైమ్స్ 315. అగైన్ 10 minus 5 5, 2 minus 1 1. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం అనుకోండి. 35 4s చూడండి, 5 4s 20, 3 4s 12 plus 2 ఎంత అవుతుంది 14 కదా, 140. 19.4 140. అగైన్ మైనస్ చేస్తే 10 100. 35 2s 70. సో ఇక్కడ మనకి డివిజన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనము పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుందాం. 50 ప్లస్ 19.42. 50 ప్లస్ 19.42 అంటే ఎంత అవుతుంది 69.42. దీస్ ఆర్ ద మీన్ లిటరసీ రేట్ ఆఫ్ 35 సిటీస్ మీన్ లిటరసీ రేట్. ఇలా మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈజీగా ఎటువంటి నెగిటివ్ వాల్యూస్ రాకుండా సింపుల్ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు.